Dear learners, welcome back to our channel Learn English Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఛాలెంజ్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ 15వ రోజు నీడ్ అనే మోడల్ హెల్పింగ్ యాప్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఈ నీడ్ అనే మోడల్ హెల్పింగ్ యాప్ని ఎలా యూజ్ చేస్తారో, అలాగే ఈ నీడ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా ఈ నీడ్ అనే మోడల్ హెల్పింగ్ యాప్ని 3 రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ మెయిన్ వెర్బ్గా, సెకండ్ వన్ హెల్పింగ్ వెర్బ్గా, థర్డ్ వన్ నౌన్గా యూజ్ చేస్తూ ఉంటారు ఈ నీడ్ని. ఇక్కడ మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు నీడ్కి మిగతా మెయిన్ వెర్బ్స్కి ఎలా ఉంటాయో ఫార్మ్స్ 4 ఫార్మ్స్ అలాగే ఉండడం జరుగుతుంది. అవి ఏంటంటే నీడ్, నీడెడ్, నీడెడ్, నీడింగ్. అయితే నీడింగ్ అనే ఇంగ్ ఫామ్ని మనం ఎట్టి పరిస్థితులు కూడా యూజ్ చేయడం జరగదు. ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేయం. మెయిన్ వెర్బ్గా దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, అంటే చాలా చాలా అత్యవసరం అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఈ నీడ్ని మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ నీడ్ యువర్ హెల్ప్ నౌ. ఇప్పుడు నాకు నీ సహాయం అవసరం. ఆ అవసరం అనడానికే ఇక్కడ మనం నీడ్ యూజ్ చేయడం జరిగింది. ఐ నీడ్ యువర్ హెల్ప్ నౌ ఇలా. నెక్స్ట్, షీ నీడ్స్ సమ్ మనీ. ఆమెకు కొంత డబ్బు అవసరం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నీడ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. ఎందువల్లంటే ఇక్కడ ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ నీడ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసాం. ఎందువల్ల? షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కావున. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్తో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసేటప్పుడు నెక్స్ట్ వచ్చే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. సో ఆ రూల్లో భాగంగా ఇక్కడ నీడ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి షీ నీడ్స్ సమ్ మనీ అని చెప్పాం. ఎందువల్లంటే ఇక్కడ నీడ్ అనేది మెయిన్ వెర్బ్ కాబట్టి. నెక్స్ట్ వన్, డస్ హీ నీడ్ ఇంగ్లీష్. అతనికి ఇంగ్లీష్ అవసరమా? చూడండి, డస్ హీ నీడ్ ఇంగ్లీష్. ఇది క్వశ్చన్ ఫార్మాట్లో ఉంది. క్వశ్చన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇక్కడ నీడ్ యూజ్ చేసి డస్ యూజ్ చేసాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఎందువల్లంటే నీడ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ కాబట్టి. నెక్స్ట్, దే నీడెడ్ సపోర్ట్ అట్ ద టైమ్. ఆ సమయంలో వాళ్ళకి సపోర్ట్ అవసరమైంది. ఇక్కడ చూడండి, నీడెడ్ యూజ్ చేసాం. అంటే నీడ్ అనే వెర్బ్ యొక్క V2 అంటే పాస్ట్ ఫామ్ అయిన నీడెడ్ని ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇలా యూజ్ చేయడం జరిగింది. ఇలా మెయిన్ వెర్బ్గా మనం నీడ్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ హెల్పింగ్ వెర్బ్గా. హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఏదైనా అవసరం ఉంది లేదా అవసరం లేదని చెప్పి మనం పాజిటివ్లో లేదా నెగిటివ్లో కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నీడ్ తర్వాత 2+V1 యూజ్ చేస్తాం. 2+V1 అంటే లెర్న్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటి? లెర్న్. ఆ లెర్న్ తీసుకొని దాని ముందు 2 ఉంచి దాని ముందు నీడ్ ఉంచాం. ఇలా హెల్పింగ్ వెర్బ్గా నీడ్ని యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా 2+V1 యూజ్ చేస్తాం నీడ్ తర్వాత. నెక్స్ట్, యూ నీడ్ నాట్ టాక్ టు దమ్. నువ్వు వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం లేదు. ఇక్కడ నెగిటివ్ యూజ్ చేస్తాం. నెగిటివ్ యూజ్ చేస్తాం కాబట్టి నీడ్ నాట్ అని చెప్పి ఇలా టాక్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ నౌన్. నౌన్గా మనం కొన్ని సందర్భాల్లో ఈ నీడ్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ ఆమ్ ఇన్ నీడ్ ఆఫ్ సమ్ మనీ నౌ. ఇప్పుడు నాకు కొంత డబ్బు అవసరమైన స్థితిలో ఉన్నాను అని చెప్పి ఇలా చెప్పాం. ఇక్కడ నీడ్ అనేది నౌన్గా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ నీడ్ టు గో దేర్. అంటే అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి ఇలా ఇక్కడ నౌన్గా మనం నీడ్ని యూజ్ చేసాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో ఎండింగ్లో మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ లెసన్ అంతా మీకు పూర్తిగా అర్థమైనట్లే. ఇప్పుడు మనం ఈ నీడ్ యొక్క స్ట్రక్చర్స్ తెలుసుకుందాం. అంటే ఎటువంటి స్ట్రక్చర్స్ రూపంలో ఇంగ్లీష్లో ఈ నీడ్ని యూజ్ చేస్తానని విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, నీడ్ టు బీ. అంటే నీడ్ తర్వాత టు బీ మనం యూజ్ చేయడం జరుగుతుంది ఉండవలసిన అవసరం ఉందని చెప్పడానికి. ఎగ్జాంపుల్స్, ఐ నీడ్ టు బీ హియర్. ఐ నీడ్ టు బీ హియర్ అంటే నేను ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, నీడ్ టు బీ యూజ్ చేస్తాం. బీ అంటే ఉండుట, నీడ్ అంటే అవసరం. సో నీడ్ టు బీ అంటే అవసరం ఉండుట. షీ నీడ్స్ టు బీ అట్ ద బ్యాంక్. ఆమె బ్యాంక్ దగ్గర ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ నీడ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, నీడ్ ప్లస్ 2+V1. V1 అంటే ఏదైనా ఒక వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్. అంటే ఏదైనా చేయవలసిన అవసరం ఉందని చెప్పేటప్పుడు ఇలా V1 యూజ్ చేస్తాం. ఇక్కడ బీ యూజ్ చేస్తాం. ఉండవలసిన అవసరం ఉంది, ఉండుట అని చెప్పడానికి ఇక్కడ బీ యూజ్ చేస్తే ఇక్కడ ఏదైనా ఒక యాక్షన్ చేయవలసిన అవసరం ఉందని చెప్పడానికి V1 యూజ్ చేస్తాం. యూ నీడ్ టు గెట్ ఎ జాబ్ అంటే నువ్వు జాబ్ పొందవలసిన అవసరం ఉంది.
దే నీడ్ టు కమ్, వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, నీడ్ టు కమ్ యూజ్ చేసాం, నీడ్ టు గెట్ యూజ్ చేసాం, అంటే గెట్ V1 అలాగే కమ్ V1. నెక్స్ట్ నీడ్ ప్లస్ నౌన్, ఏదైనా అవసరం, ఒక వస్తువు కానీ ఒక థింగ్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ అవసరం అని చెప్పేటప్పుడు ఇలా నీడ్ తర్వాత మనం నౌన్ యూజ్ చేస్తాం. ఐ నీడ్ ఎ ఫోన్, నాకు ఫోన్ అవసరం. హీ నీడ్స్ రెస్ట్, అతనికి రెస్ట్ అవసరం, విశ్రాంతి అవసరం అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్ నీడ్ హ్యావ్ V3 అంటే మనం ఏదైనా ఒక వెబ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్నే V3గా మనం కన్సిడర్ చేస్తాం. చూడండి, యూ నీడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ అన్ అవర్. ఇక్కడ చూడండి, నీడ్ నాట్ యూజ్ చేసి హ్యావ్ యూజ్ చేసి వెయిట్ అనే వెర్బ్ యొక్క V3ని ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే నువ్వు గంట సేపు వెయిట్ చేయవలసిన అవసరం లేదు, ఆల్రెడీ అనవసరంగా వెయిట్ చేసావు అని చెప్పి ఇలా అయిపోయిన పని చెప్పేటప్పుడు నీడ్ తర్వాత హ్యావ్ యూజ్ చేసి V3 యూజ్ చేసి ఈ స్ట్రక్చర్లో వాడుతుంటాం. అలాగే నెక్స్ట్ వన్ పాసివ్ వాయిస్ కూడా ఉంది. పాసివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే నీడ్ టు బి తర్వాత V3 యూజ్ చేయడం జరుగుతుంది. నీడ్ టు బి తర్వాత V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ యూజ్ చేసి పాసివ్లో మనం వాడుతూ ఉంటాం. చూడండి, ఎగ్జామ్ నీడ్స్ టు బి రిటన్, ఎగ్జామ్ రాయవలసిన అవసరం ఉంది అంటే ఒకరి చేత ఆ ఎగ్జామ్ రాయబడవలసిన అవసరం ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం నీడ్ యూజ్ చేసి టు బి యూజ్ చేసి ఇలా రిటర్న్ అని ఇక్కడ యూజ్ రిటర్న్ అంటే రైట్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేస్తాం. అంటే నీడ్స్ తర్వాత టు బి యూజ్ చేసి V3 యూజ్ చేసి ఇలా పాసివ్ వాయిస్లో కూడా మనం కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం. నీడ్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అవసరం కలిగి ఉండుట. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్, అంటే ఈ పాయింట్ నువ్వు అర్థం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా అన్నాం. ఐ నీడ్ టు టాక్ టు హర్ అర్జెంట్లీ, ఆమెతో అర్జెంటుగా అత్యవసరంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా ఏదైనా అవసరం ఉందని చెప్పేటప్పుడు నీడ్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఉండని అవసరం లేదు, చేయని అవసరం లేదని చెప్పేటప్పుడు నీడ్ నాట్ వాడుతూ ఉంటాం. యూ నీడ్ నాట్ బి దేర్, నువ్వు అక్కడ ఉండవలసిన అవసరం లేదు. హీ డజంట్ నీడ్ టు స్టడీ, అతను చదవలసిన అవసరం లేదు. అయితే ఇదే వాక్యాన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, హీ నీడెంట్ స్టడీ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు నీడ్ నాట్ వాడుతూ ఉంటాం. చూడండి, యూ నీడ్ నాట్ కన్సల్ట్ డాక్టర్, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ అనవసరంగా ఉన్నాను, అనవసరంగా చేశానని చెప్పి ఒక పని అయిపోయిన తర్వాత మనం బాధపడుతూ ఉన్నప్పుడు నీడ్ యూజ్ చేసి హ్యావ్ యూజ్ చేసి V3 యూజ్ చేస్తుంటాం. చూడండి, యూ నీడ్ నాట్ హ్యావ్ బీన్ ఇన్ దట్ హాస్టల్, నువ్వు అనవసరంగా హాస్టల్లో ఉన్నావు అని చెప్పి దాన్ని ఇండైరెక్ట్గా మనం నువ్వు హాస్టల్లో ఉండనవసరం లేదని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ హీ నీడ్ నాట్ హ్యావ్ వేస్టెడ్ వాల్యుబుల్ టైం, అతను ఆ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసిన అవసరం లేదంటే అనవసరంగా వేస్ట్ చేశాడని చెప్పి ఇలా మనం చెప్తుంటాం. ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళా రావాల్సిన అవసరం ఉందా? మీరు అడ్రస్ మార్చవలసిన అవసరం లేదు. నువ్వు వారికి కాల్ చేసి ఉండాల్సింది కాదు. వీటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి, నేను ఆన్సర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు నిజంగా రియల్గా సిన్సియర్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.